పోతారు. ఉసురు తగిలితే మొత్తం పోతారు. ఆడవాళ్ళు ఉసురు తగిలితే అడ్రస్ లేకుండా పోతారు. పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. సాక్ష్యం కావాలా? చెప్పండి, మీకు సాక్ష్యం కావాలా? క్లియర్గా చెప్తా మీకు. కాదు చూపిస్తా కూడా. జగన్ జీవితంలో జరిగిన పరిణామాలు, పార్టీ పట్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత చూసాం కదా. ఇంకొకటి కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. బీఆర్ఎస్ గుర్తుంది కదా, తెలంగాణ తిలకమన్నారు. ఇక్కడ కవితమ్మ గురించి మనం చెప్పుకోవాలి. కాకపోతే అక్కడ వ్యతిరేకత వచ్చిన తర్వాత పార్టీ ఓడిపోయింది. కానీ ఇక్కడ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక్కడ చీలిక వచ్చింది. కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ పట్టించుకున్నారా? అది మీకే తెలుసు. కానీ తర్వాత కవితమ్మ బయట వచ్చాక ఏం జరిగిందో, ఆమె ఏం మాట్లాడారో, ఆమె చుట్టూ జరిగిన పరిణామాలన్నీ మనం చూసాం. బాగా అర్థం చేసుకోండి. అప్పుడు తీసుకుంది ఒక పెద్ద బ్లాస్టింగ్ డెసిషన్. కుటుంబం తనని వద్దనుకుందా, లేకపోతే తానే కుటుంబాన్ని వద్దనుకుందా? ఆ విషయం మనం చెప్పలేం. కానీ కవితమ్మ మాట్లాడుతున్న మాటలు రాజకీయ వ్యూహం అని చూస్తే సేమ్ అక్కడ ఏం జరిగిందో రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా అదే జరుగుద్ది అని సోషల్ మీడియాలో అంటున్నారు. నిజంగా కవితమ్మ బాధ కుటుంబం అర్థం చేసుకోలేదా? ఆ విషయం కవితమ్మకు, వారి కుటుంబానికి తెలియాలి. కానీ తాను పడే బాధ ఉసురు రూపంలో తగిలితే పార్టీ కాదు, కుటుంబం కాదు, ఏది మిగలదు అని సోషల్ మీడియాలో అంటున్నారు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ కూడా సిస్టర్ స్ట్రోక్కి రెడీగా ఉన్నాడు అని అంటా ఉన్నారు. ఎందుకంటే రోహిణి ఆచార్య తోడబుట్టిన సోదరిని కొట్టి తనని తరిమేశాడంటూ ఇంట్లో నుండి, ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా రోహిణి ఆచార్య మీడియాతో చెప్పిన మాటలు ఇవి. ఇప్పటికే పార్టీ ఓడిపోయినా, పరువు పోయినా నాకు ఏ పదవి వద్దని తేజస్వి యాదవ్కి సిస్టర్తో స్ట్రోక్ ఇచ్చింది. మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే, ఇంట గెలిస్తే రచ్చ గెలిచి వస్తున్నట్టు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విషయాలే రాజకీయాల్లో పతనం చూపిస్తాయి. ఎగ్జాంపుల్, ఇంట్లో హ్యాపీగా ఉంటేనే బయట మనం సంతోషంగా ఉంటాం. పొద్దున లేస్తే గొడవ పడితే ఆ రోజంతా కూడా అలాగే సాగుతుంది.